బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాత్రి తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు పేర్కొంది. తీరం దాటినా తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో 4 రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతి పెరిగింది. అటు నుంచి వచ్చిన నీరు వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదుల్లో చేరుతుంది. దీంతో హీరా మండలం గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక ఆ బ్యారేజ్ నుంచి వచ్చిన వంశధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్ తో మాట్లాడు. రమేష్, ఉత్తరాంధ్రలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లక్ష్మీదుర్గ, ఏదైతే నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కురిసాయి. అయితే ఈరోజు కొంత వర్షం గ్యాప్ ఇచ్చింది. కానీ ఏదైతే నాగావళి, వంశధార నదులకు మాత్రం ఫ్లడ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అటు వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు పొంచి ఉందనేటటువంటి హెచ్చరికలు వచ్చాయి. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం వంశధార నదిలో 88,000 క్యూసిక్ల పైచిలుక వాటర్ ఎగువ నుంచి వస్తోంది. ఇదే నేపథ్యంలో 23 గేట్లు గొట్టా బ్యారేజ్ దగ్గర వదిలి కిందకి సముద్రంలోనికి విడిచిపెడుతున్నారు. అదేవిధంగా నాగావళిలో కూడా సాధారణ ప్రవాహానికంటే చాలా ఎక్కువగా ఉధృతంగా నాగావళి ప్రవహిస్తుంది. అటు తోటపల్లి దగ్గర మొత్తం కూడా గేట్లను విడిచిపెట్టి కిందకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి 2 నదులు ప్రధానమైనటువంటి ఈ 2 నదులు కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షం పడుతుంది కాబట్టి అక్కడ నుంచి వస్తున్నటువంటి వరద నీరు 2 నదుల్లో చేరుతోంది. వస్తున్నటువంటి ప్రవాహం నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాలన్నింటిలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. మనం చూడొచ్చు. ప్రస్తుతం నాగావళిలో పరిస్థితి చూస్తే వరద ప్రవాహం చాలా ఉధృతిగా ఉంది. ముఖ్యంగా దాదాపుగా ఇటు నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాలు ఉండేటటువంటి అన్ని మండలాల్లో కూడా ఈరోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎందుకంటే మరికొద్ది గంటల్లోనే వంశధార నదికి సంబంధించి దాదాపుగా 1,00,000 క్యూసిక్ల పైచిలుక వరద నీరు వచ్చేటటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు 90,000 క్యూసిక్ల వరకు కూడా వంశధార చేరుకుంటుంది. అటు ఒడిశాలో ఏదైతే కాశీనగర్ దగ్గర ప్రస్తుతం ఉండేటటువంటి వరద ఉధృతిని చూస్తే ఆ ప్రవాహం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. గజపతి జిల్లాలో విపరీతంగా వర్షాలు పడ్డాయి. అవన్నీ కూడా వంశధార నదిలోనికి ఆ ఫ్లడ్ వాటర్ వచ్చింది. మొత్తం కూడా ఫ్లడ్ వాటర్ ఇటు శ్రీకాకుళం జిల్లా వైపు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు వంశధార నదిలో 1,00,000 క్యూసిక్ల పైచిలకు దాటుతుంది అనేటటువంటి ఒక అంచనా. నాగావళిలో కూడా భారీగా ప్రవాహం పెరుగుతోంది. ముఖ్యంగా ఆమదాల వలస కానీ, బూర్జ కానీ, అదేవిధంగా పాలకొండ మండలాలకు సంబంధించి నాగావళి నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో ఆ మండలాల పరిధిలో ఉండేటటువంటి గ్రామాలన్నింటిలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా వంశధార పరివాహక మండలాలు ఏవైతే హిరమండలం కానీ, పాతపట్నం కానీ, మిగిలినటువంటి మండలాలు ఇటువైపు నరసన్నపేట కానీ, పోలాకి, ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ మండలాలన్నింటిలో కూడా అధికారులు అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే వంశధార వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కూడా కొద్దిసేపటి క్రితమే అధికారులు జారీ చేశారు. ముఖ్యంగా ఇదంతా కూడా సముద్రంలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ కూడా అల్లకల్లోలంగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం 190 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడా కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కూడా ఉంటాయనేటటువంటి ఒక అంచనా ఉంది. దీంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతోంది జిల్లా పైన. దీంతో పాటు నిన్న మొత్తం కూడా జిల్లా యంత్రాంగం, కలెక్టరు, ఎస్పీ, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులంతా కూడా తీర ప్రాంత మండలాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటుగా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రక్రియను కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించారు. ఎందుకంటే వంశధార నది ఉధృతి పెరుగుతోంది క్రమంగా, నాగావళి ఉధృతి కూడా క్రమంగా పెరుగుతోంది కాబట్టి ఈ ఫ్లో ఇంకా పెరిగితే కొన్ని గ్రామాల్లోనికి నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా ముందస్తుగా అధికారులు జాగ్రత్తలు పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అటు రాష్ట్ర స్థాయి నుంచి కూడా విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది జిల్లా అధికారులకు. జిల్లా అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. అటు ఒడిశా నుంచి
ఎంత వరద వస్తుంది వంశధార నదికి నాగావళి నదికి అనేటటువంటిది ఎప్పటికప్పుడు వారితో మాట్లాడి తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా దిగువకు ఏ రకంగా విడుదల చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ రకంగా చూడాలనేటటువంటి దానిపైన ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. మొత్తానికైతే ఈరోజు సాయంత్రానికి వంశధార నాగావళి నదులకు సంబంధించి ప్రవాహం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రేపటి వరకు అనేటటువంటి హెచ్చరికలు అయితే అధికారులు చేశారు. మొత్తానికి వర్షం తగ్గుముఖం పట్టినప్పుడు కూడా వరద 35 జిల్లాకు పొంచి ఉందని చెప్పుకోవచ్చు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రమేష్.